విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాల ఛానలకు స్వాగత నమస్కారములు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళలందరికీ శుభాకాంక్షలు. స్త్రీలో సౌందర్యాన్నే చూస్తారు. ఆమెలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుంది. దేవుడు తనకు ప్రతిరూపముగా స్త్రీని అమ్మ రూపములో ఆ ఇంట్లో దేవతగా ఉంచాడు. తనకు ప్రతిరూపముగా ఉంచిన ఆ తల్లిని ఎలా మీరు గౌరవించాలి? గృహమే కదా స్వర్గసీమ, గృహమే కదా స్వర్గసీమ అంటూ ఉంటారు. దేవాలయం లాంటి ఇంటిలో ఆ దంపతుల పాత్ర ఏమిటి? వారి మనస్తత్వం ఎలా ఉంచుకుంటే ఇల్లు స్వర్గసీమలా మారుతుంది? కుటుంబం విచ్ఛిన్నం కాకుండా, దంపతులు విడిపోకుండా ఉండాలంటే వారి మనస్తత్వం ఎలా ఉండాలి? వీడియో కొసదాకా చూడండి. మన సమాజంలో కుటుంబానికి చాలా విలువనిస్తారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే దంపతుల మధ్య అవగాహన ఎలా ఉండాలి? ఆమె అద్భుతమైన ప్రతిభ చూపించాలంటే ఓ స్త్రీ ఒక గొప్ప సత్యం చెప్పనా? ఇంటిలో గృహిణి ఓ దేవాలయం లాంటిది. ఆ దేవాలయములో దేవత ఇంటి ఇల్లాలు. ఆమె చేతిలో కుటుంబ సంస్కారం, భక్తి, ప్రేమ, శాంతి అన్నీ ఆమెలో ఉంటాయి. అవి కుటుంబ శ్రేయస్సు కొరకు చాలా ఉపయోగపడతాయి. ఇంటి ఇల్లాలు వరాలు ఇస్తుంది అని అంటారు. ఎలా ఆమె వరాలను మనం స్వీకరించాలి అంటే గౌరవంగా స్వీకరించే మనస్తత్వం, ఆమె ఆలోచనలకు విలువ ఇవ్వాలి. కుటుంబ సభ్యులకు ముందు ఉండాల్సింది ఆమెను విలువ ఇస్తూ ఆమె ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఆమె మాటలకు గౌరవం ఇవ్వాలి. చదువు ఉన్నా లేకపోయినా స్త్రీ తన కుటుంబ సమృద్ధి కోసం ఆలోచిస్తూనే ఉంటుంది. ఆమెలో కుటుంబ సమృద్ధి కోసం జ్ఞానం అనేది ఆమెలో మామూలుగా న్యాచురల్గానే ఆమెలో ఉంటుంది. చదువుతో సంబంధం ఉండదు. కుటుంబ శ్రేయస్సు కొరకు ఆమె ఆలోచనలు ప్రవాహంలా సాగుతూనే ఉంటాయి. ఇంటి ఇల్లాలు ఒక్కటే ఆ కుటుంబ శ్రేయస్సు కోరేది. కుటుంబాన్ని కాపాడే ప్రేమ స్త్రీలో ఉన్నాయి. ఆమెను అర్థం చేసుకునే మనస్సు కుటుంబ సభ్యులకు ఉండాలి. ఆడవారి మనస్సు కుటుంబ శ్రేయస్సు కోసం కొట్టుకుంటూనే ఉంటుంది ఆమె మనస్సు. కానీ భార్యాభర్తల మధ్య అవగాహన కాదు ఉండవలసింది. పరస్పరం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అదే కుటుంబానికి బలం. గౌరవం ఉన్న చోటే కుటుంబం స్వర్గసీమ అవుతుంది. కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే కుటుంబాన్ని కాపాడేది ప్రేమ, అర్థం చేసుకునే మనస్సు. భార్యాభర్తలు గుర్తుంచుకోవలసిన సత్యం ఏమిటంటే ఆధిపత్యం కాదు ఆదరణ, గెలుపు కాదు కలిసి నడక. స్త్రీ విశిష్టతను తెలుసుకోవాలి. స్త్రీ విశిష్టత ఏమిటి? ప్రేమ, సహనం, సంరక్షణ. ఆమె ఇల్లు, ఆమె ఇంట్లో ఇల్లాలు, ఒక శక్తి స్వరూపిణి. పురుషుడు పాత్ర ఏమిటి? ఆ స్త్రీకి, ఇంటి ఇల్లాలికి ఆమెకు గౌరవం ఇవ్వటం, రక్షణ ఉంటానని ఆమెకు నమ్మకాన్ని కలుగచేయటం, రక్షణగా జీవితాంతం నీకు అండాదండగా నిలుస్తాను అనే భావం ఆమెలో నిలబడాలి. అంటే మీరు నమ్మకం ఆమెకు కలిగించాలి. ఆమె భావాలను అర్థం చేసుకోవాలి. దంపతులు చేయవలసింది యుద్ధం కాదు, మనసులతో స్నేహం చేయాలి. అంటే మన మనస్సుతో ఆమెకు గౌరవిస్తూ ఆమె అభిప్రాయాలను భర్త తెలుసుకోవాలి. భర్త అభిప్రాయాలను భార్య తెలుసుకోవాలి. అతనిని గౌరవించాలి. అందుకనే మనసులతో స్నేహం చేయాలి. గృహమే కదా స్వర్గసీమ. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఆ కుటుంబం స్వర్గసీమ అవుతుంది. ఆ స్వర్గసీమలో దేవతలుగా వాళ్ళు నిలబడాలంటే
కుటుంబం సమాజంలో గౌరవంగా నిలబడాలంటే వారు ఒకటిగా కలిసి ఉండాలి. ఒకటిగా కలిసి ఉండాలంటే రెండు కుటుంబాల తల్లిదండ్రులను ఆ దంపతులను కలిసి ఉండేటట్లు దీవించండి. వారిని ఎప్పుడు విడిపోయే సమస్య వచ్చినా సరే అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులను ఆ దంపతులను కలిసి ఉండేటట్లు మీ మాటలతో వాళ్ళని ఆశీర్వదించండి. ఏ దంపతులను విడదీయకండి. తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ముందు మెయిన్ మగపిల్లల తరపు వారు పో అని ఆడపిల్లల్ని అంటున్నారు. పో అని నువ్వు ఇంటి నుంచి అన్నప్పుడు అది ఆడ మనసు కాదు. ఆడ మనసు ఇంటి కోడల్ని ఎప్పుడూ పొమ్మనదు. ఇలా అన్నప్పుడు ఆమెకు ఆ కోడలు యొక్క బాధ శాప రూపంలో జన్మజన్మలు వెంటాడుతూనే ఉంటుంది ఆమెను. కాబట్టి ఏ స్త్రీ తన నోటితో కోడలిని బయటకి పో అనకండి. మీకు తోచిన మంచి మాటలతో వారిని మార్చటానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్, భక్తి వీడియోలు విజయలక్ష్మి ఛానల్లో మీకోసం, అంటే ఒక మంచి మాట వారికి మంచి మార్గంలో నడిపిస్తుంది జీవితాలను. అందుకనే నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. సమాజం బాగుండాలి. సమాజంలో ఈ కుటుంబ వ్యవస్థ స్థిరంగా, బలంగా, సమాజంలో గౌరవప్రదంగా మనిషి జీవించాలంటే మంచి మార్గం తప్పనిసరి.